హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు నేను బీరకాయతో కమ్మగా ఉండే కర్రీ చేస్తున్నాను. ఈ రెసిపీ నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. ముందుగా నేను 1/2 కేజీ బీరకాయలను తీసుకున్నాను. వీటిని ఇలా పైన ఉన్న తొక్కని ఈ విధంగా తీసుకోవాలి. తొక్క అనేది కూడా మొత్తం తీకండి, ఈ విధంగా లైట్గా అనేది తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను బీరకాయని ఈ విధంగా తొక్క తీసేసుకున్నాను. పూర్తిగా అయితే తీయకండి, అది మీకు నచ్చితే ఉంచండి, లేకపోతే తీసేయండి. కాకపోతే బీరకాయ అనేది పూర్తిగా తీయటం వలన తొక్క మనకి కర్రీ చేసేటప్పుడు అది త్వరగా ఉడికిపోతుంది, కాబట్టి మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు బీరకాయని ఇంత ముక్కలుగా కట్ చేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. బీరకాయలు అనేది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక 2-3 స్పూన్లు అనేది పల్లీలు వేసుకున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు అయితే బాగా వేగున్నాయి. అవి వేగిన తర్వాత ఇక్కడ నేను 1 స్పూన్ అనేది నువ్వులు వేసుకుంటున్నాను. ఈ నువ్వులు వేయటం వలన మంచి టేస్ట్ వస్తుంది, అలానే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పల్లీలు వేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ అనేది కొబ్బరి పొడి, అంటే మీకు గ్రేవీని సరిపడినంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ అనేది వేసుకున్నాను. వీటిని ఇలా చక్కగా కలిపేసుకోవాలి, మాడకుండా బాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పల్లీలు, కొబ్బరి పొడి, అలానే నువ్వులు కూడా మంచిగా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ అనేది ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ కాగింది. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు పెద్దలపాయని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, వీటిని కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సినంత అవసరం లేదు, కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయాయి. ఇక్కడ కొంచెం చింతపండు అనేది వేసుకోండి, మీ పులుపుని బట్టి మీరు వేసుకోండి. నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వేసుకున్నాను. దీన్ని ఒక 2 నిమిషాలు వేయించేసి స్టవ్ ఆపేసుకుంటాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి వేసేసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ పల్లీలు, నువ్వులు అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ని కూడా, చింతపండు, ఈ ఉల్లిపాయలు, అల్లం ముక్కను కూడా వేయించుకున్నాను కదా, దీనిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. వేయించుకున్న ఉల్లిపాయలు జార్లో వేసిన తర్వాత ఇందులో మీ స్పైసీని బట్టి కారం తీసుకోండి. నేనైతే బీరకాయ అనేది కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి తీయదనం పోవటం కోసం ఒక 3 స్పూన్ల కారం అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ 1 స్పూన్ అనేది సాల్ట్ వేసుకోండి, టేస్ట్ని బట్టి.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత పుదీనాను కూడా కొంచెం వేసుకోండి. ఈ పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ మొత్తం కూడా వేసిన మిశ్రమం మొత్తం కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పల్లీలు ఆనియన్ పేస్ట్ అనేది ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు బీరకాయలని పైన చెక్కు తీసి పెట్టుకున్నాను కాబట్టి వాటిని ఒకసారి కడిగేసుకొని ఇలా ఘాటు పెట్టండి. ఒక ఘాటు పెడితే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ కూడా ఇలానే ఘాటు పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కూడా బీరకాయ ముక్కలు మొత్తానికి కూడా ఈ విధంగా ఘాటు పెట్టుకున్నాను. ఇక్కడ ఒక స్పూన్ అనేది పసుపు వేసుకుంటున్నాను. మీకు ఉప్పు కారాలు సరిపోకపోతే ఇక్కడైనా కలుపుకోవచ్చు మిక్సీ పట్టిన తర్వాత. ఇప్పుడు వీటిని కూడా ఈ పసుపు వేసుకున్నాను కాబట్టి ఈ పసుపు కూడా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా పసుపు కూడా కలుపుకున్నాను. నాకైతే సాల్ట్ అనేది కూడా సరిపోయింది. ఇప్పుడు ఈ బీరకాయని ఈ విధంగా ఘాటు పెట్టుకున్నాం కాబట్టి ఇందులో ఈ మిశ్రమాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా అంటే మనం వంకాయకి పెట్టుకుంటాం కదా మసాలా, అలా దీనికి పెట్టేసుకోండి. అంతా కూడా బీరకాయ ముక్కలు అన్నిటికి కూడా ఇదే విధంగా పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మసాలా మొత్తం కూడా ఈ బీరకాయ ముక్కలకి ఈ విధంగా బాగా పట్టించుకోండి. ఇప్పుడు కర్రీ ఎలా వండాలో చూద్దాం. పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇక్కడ ఒక స్పూన్ అనేది జీలకర్ర వేస్తున్నాను. చూడండి, జీలకర్ర కూడా వేగింది కదా. బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ బీరకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఎంతవరకు వేగిందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మసాలా కూడా మంచిగా ఒకవైపు వేగిపోయింది. బీరకాయ ముక్క కూడా చూసారా, ఈ విధంగా వేగాలి. ఇటువైపు వేగింది కాబట్టి మరొక వైపు కూడా ఇదే విధంగా తిప్పేసుకోవాలి. అన్నీ కూడా ఇలానే తిప్పేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకవైపు అయితే మంచిగా వేగిపోయింది. ఇంకొక వైపు కూడా ఇదే విధంగా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఎందుకంటే బీరకాయ మనం ముక్కలు చేసి వేసాం కాబట్టి అది ఉడకటానికి టైం పడుతుంది. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, సిమ్లో పెట్టి వేయించడం వల్ల చక్కగా ఎర్రగా వేగుతుంది. బీరకాయ అనేది కూడా మెత్తగా మగ్గిపోయింది కూడా. మసాలా కూడా ఆయిల్ అనేది వేగిపోయింది. ఇక్కడ నేను మిక్సీ జార్ ఉంది కదా, అందులో నేను చిన్న టీ గ్లాసులన్నీ నీళ్ళు అనేది వేసుకున్నాను. ఆ నీళ్ళను కూడా ఇందులో వేసేసుకోండి. మీకు సరిపడినంత నీళ్ళు అనేది వేసుకొని ఒకసారి ఇదే విధంగా తిప్పేసుకోవాలి. ఇలా చక్కగా తిప్పేసుకొని మరొక 5 నిమిషాలు అనేది మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే ఎంతవరకు ఉడికిందో చూద్దాం. చూడండి, ఇలా చక్కగా ఉడికి ఆయిల్ కూడా పైకి తేలింది. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వాటిని కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఉడకనిద్దాం ఒక 5 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాము. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలుతూ ఈ బీరకాయ కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుంది. బీరకాయ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి.
చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే ఎంత బాగుందో. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడిగా రైస్ ఎంత బాగుంటుందో కమ్మగా. ఇవి లావుగా కోసాము, ఉడుకుతాయా లేదా బీరకాయలు అనే డౌట్ వద్దు, చాలా మెత్తగా ఉడికిపోయాయి. మీరు కూడా ఒకసారి అనేది తప్పకుండా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తుంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.